బ్రహ్మ సృష్టికర్త లేదా సృష్టించబడినవాడా? ఆయన నిజమైన దేవుడేనా? బ్రహ్మ సృష్టికర్త, సృష్టించబడిన వాడా, అది నిజమైన దేవుడేనా అని ప్రశ్న వేయబడింది. దానికి సమాధానం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14 చూసినట్లయితే, ఆదియందు దేవుడుండెను, దేవుని దగ్గర వాక్యం ఉండెను, ఆ వాక్యమే మన దగ్గరికి వచ్చింది, ఆ వాక్యమే దేవుడు, ఆయన యేసుక్రీస్తు చాలా క్లియర్గా రాయబడి ఉంది. వేదాల ప్రకారం చూసినట్లయితే బృహదరణ్యక ఉపనిషద్ ఏమంటుందంటే, వాగ్యవాయ్ బ్రహ్మ, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఏది వచ్చిందో ఆయనే బ్రహ్మ, ఇస్ ఎ క్రియేటర్. బ్రహ్మ అంటే వ్యక్తి పేరు కాదు, ఇస్ ఎ క్రియేటర్. ద వర్డ్ బ్రహ్మ అంటే ఏంటంటే అతను క్రియేటర్. బ్రహ్మందు ఉపనిషద్ ఏమంటుందంటే, శబ్దోవాయ్ బ్రహ్మ, ఆ వాక్యమే దేవుడు, ఆ శబ్దాక్షరం పరబ్రహ్మ, ఆ శబ్దం పలికిన వాడే పరబ్రహ్మ, పరమదేవుడు అని. అంటే వాక్యమే దేవుడు, ఆ వాక్యం పలికిన వాడు పరమదేవుడు అని మాట్లాడుతుంది. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ దేవుడు కాదు, పరమదేవుడు కూడా అంతకన్నా కాదు. తాను సృజించలేదు, తాను సృజించబడ్డాడు, అతను సరైన దేవుడు కాదు. అది వేదాల ప్రకారమే తీయబడింది. దయచేసి గమనించండి, ఇప్పుడు దాకా విన్నారన్నీ మీరు. ఇవన్నిటిని కూడా మీరు ఒక్కసారి వేదాలు తిరగవేయండి, ఉపనిషత్తులు చదవండి, అంతేకాకుండా భగవద్గీత రామాయణం చదవండి. తెలియకపోతే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతకండి, చదవండి, ఇంటర్నెట్లో కూర్చోండి, ఇంకా బాగా అర్థమవుద్ది. అంతేగాని ఇంకొకరి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారు. జీవితాంతం మీరు తప్పుదో పట్టాలని నాకు ఇష్టం లేదు. మీరు కూడా ఆ ప్రజాపతి ఎవరు, ఆ పురుషుడు ఎవరు, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరు నిజమైన దేవుడు, విగ్రహాలు చేయచ్చలేదా అని మీరు తెలుసుకొని మీ జీవితంలో మీరు వెలుగుగా ముందుకెళ్ళాలని కోరుతున్నాను.